Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి వన్డేలో మహేంద్ర సింగ్ ధోని ఆడబోవడం లేదు. మహేంద్ర సింగ్ ధోనికి విశ్రాంతి ఇస్తున్నట్టు భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. రాంచీ వన్డేలో ఆసీస్ చేతిలో భారత్ 32 పరుగులతో ఓడాక మీడియాతో మాట్లాడిన బంగర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహీ స్థానంలో రిషబ్ పంత్ చివరి 2 వన్డేల్లో ఆడనున్నాడు. వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్న సంగతి తెలిసిందే. పని భారం వల్ల ఒత్తిడి లేకుండా చూడటం కోసం ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని కోహ్లీ బోర్డుకు గతంలో సూచించాడు. గత ఏడాది 20 మ్యాచ్ల్లో 275 పరుగులు మాత్రమే చేసిన ధోని 2019 ఘనంగా ఆరంభించాడు. వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించి ఆసీస్ గడ్డపై భారత్ తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ టూర్లో ధోనికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కివీస్ టూర్లో బుమ్రాకి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ఆ జట్టుతో జరిగిన చివరి 2 వన్డేల్లో T20 సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతించిన సంగతి మనందరికీ తెలిసిందే. వరల్డ్ కప్ తర్వాత ధోని క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్ భారత గడ్డపై మహీకి చివరి వన్డే అయ్యే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.